అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సహోదరులారా, పవిత్రాత్మ ఎలాంటి చలనము, అనుభూతి, చైతన్యము లేని ప్రభావం కాదు. ఆయన ఒక వ్యక్తి. విశ్వాసులు ఆయన్ను ఎలా దుఃఖపెడతారు? పౌలు ఇంతవరకు చెప్తున్న పాపాల ద్వారా, అబద్ధాలు, కోపము, దొంగతనము, స్వార్థము, బూతులు మొదలైన వాటి మూలంగా దుఃఖపెడతారు. అశుద్ధమైనది ఏదైనా సరే ఆ మహాపవిత్రుని దుఃఖపెడుతుంది. మనము దేవుని ప్రజలలో ఎవరినైనా అనవసరంగా దుఃఖపెడితే అది కూడా ఆయన్ను దుఃఖపెడుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనములు మనము పరిశీలించినట్లయితే, నేను తండ్రికి మనవి చేస్తాను, ఆయన మీకు మరో ఆదరణకర్తను ఇస్తాడు. ఈ ఆదరణకర్త ఎప్పటికీ మీకు తోడుగా ఉంటాడు. ఈయన సత్యాత్మ. లోకము ఆయనను చూడడం లేదు, తెలుసుకోవడం లేదు గనుక అది ఆయనను స్వీకరించడము అసాధ్యము. ఆయన మీతో ఉన్నాడు, మీలో ఉంటాడు గనుక ఆయన మీకు తెలుసు. సహోదరులారా, లోకం అంటే అపనమ్మకముతో పాపము, అంధకారంలో ఉన్న ఈ లోకం అని యేసు ఉద్దేశము. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.